రైతు సోదరులకు స్వాగతం. మహారాష్ట్రలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన అతి కుండపోత వర్షాలతో కృష్ణానదికి ఎట్టికేళ్లకు వరద మొదలైంది. మొదటి నుంచి ఎల్నినో ప్రభావంతో ఏడాది తీవ్రమైన కరువు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అని మనం హెచ్చరించడం జరిగింది. వాతావరణ శాఖలు, స్కైమెట్, ప్రపంచ వాతావరణ సంస్థలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. అయితే వర్షం పడ్డ దగ్గర మాత్రం కుంభవృష్టి కురుస్తూ ఉంది. మనం చూసాము, గత వారం ముంబై అంతా మునిగిపోయింది. పూణేలో అయితే 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 100 సంవత్సరాల చరిత్రలో 24 గంటల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం అంటే ప్రళయం. లోనావాలా కూడా అదే పరిస్థితి. దాంతో గోదావరికి ఫ్లడ్, కృష్ణానదికి ఫ్లడ్ పెద్ద ఎత్తున వచ్చేస్తోంది. తాజాగా ఆల్మట్టి డ్యాంకి 131,940 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతోంది. మొత్తం డ్యామ్ కెపాసిటీ 123 టీఎంసీలు అయితే ఇప్పటికే 48 టీఎంసీలకి ఫ్లడ్ చేరింది. గడిచిన 2 రోజుల్లోనే దాదాపుగా ఒక 25 టీఎంసీల ఫ్లడ్ వచ్చి డ్యాంలోకి జమ అయింది. దాంతో దాదాపుగా ఒక 50 టీఎంసీల దాకా దగ్గర ఈరోజు మధ్యాహ్నానికి 50 టీఎంసీలు దాటిపోతా ఉంది. ఇదే ఇన్ఫ్లో కనుక కొనసాగితే మరో వారం రోజుల్లో ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం ఉంది. 1 వీక్ తర్వాత ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి నారాయణపూర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆల్మట్టి డ్యామ్ నుంచి అవుట్ ఫ్లోస్ ఏం లేవు. కేవలం ఒక 100 క్యూసెక్కులు మాత్రమే తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే కృష్ణానది పూర్తిగా ఎండిపోకుండా, కృష్ణానది ఆల్మట్టి డ్యామ్ దాటిన తర్వాత మంచినీటి పథకాలకు తీసుకునే నీటిని ఆ లెవెల్ మెయింటైన్ చేయడం కోసం. ఇక ప్రస్తుతం డ్యాము నీటి మట్టం 1681 అడుగులకు చేరింది. ప్రతిరోజు 10 నుంచి 12 టీఎంసీలు, 48 అవర్స్లో 25 టీఎంసీలు దాకా వచ్చాయి. ఇక రాబోయే రోజుల్లో ఒక 7-8 రోజులు కనుక ఈ ఫ్లడ్ కనుక కంటిన్యూ అయితే ఆల్మట్టి డ్యామ్ నిండుద్ది. ఆ తర్వాత నారాయణపూర్ చిన్న ప్రాజెక్టే కాబట్టి ఒక 2 డేస్లో నారాయణపూర్ కూడా నిండే అవకాశం ఉంది. ఏదైనా 10 రోజుల తర్వాతే జూరాలకి పెద్ద ఎత్తున వరద చేరే అవకాశం ఉంది. ఈ ఫ్లడ్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. మహారాష్ట్రలో ఎగువ ప్రాంతాల్లో ప్రస్తుతానికి వర్షాలు ఆగిపోయాయి కాబట్టి ఇప్పటికే కురిసిన కుండపోత వర్షాలు, కుంభవృష్టి, ఆ వర్షాన్ని ఫ్లడ్డే ఇప్పుడు నడుస్తూ ఉంది. ఈ ఫ్లడ్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఏంటి అనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.